ఇప్పుడు పీసీ ఘోష్ కమిషన్ వేసినప్పుడు టీఆర్ఎస్ నేతల్లో కొద్దిగా ధీమా ఉండేది, దీంతో అయ్యేది లేదు, ఏం పోయేది లేదు అనేది. కానీ ఎప్పుడైతే సిబిఐ విచారణ అనగానే బీఆర్ఎస్ నేతలు భయపడుతున్నారు. చివరికి ఏ పరిస్థితి వచ్చిందంటే, మా నాన్నను సిబిఐ కేసులో ఇరికించడానికి ఇదంతా కుట్ర చేశారు, దీని వెనుక హరీష్ రావు ఉన్నారని కవిత పార్టీ నుంచి సస్పెండ్ అయ్యేంత పరిస్థితి వచ్చింది. ఎందుకు ఈ భయం నెలకొన్నది బీఆర్ఎస్ నేతలు? అది నేను పొలిటికల్గా నేను మాట్లాడదలుచుకోలేదు. కానీ ఇంకోటి ఏం చెప్తున్నా అంటే, ఈ కమిషన్ రిపోర్ట్ ఏదైతే ఉన్నదో ఎంబెజల్మెంట్ ప్రతి వర్డ్ కూడా వర్డ్ టు వర్డ్ ఆ సిబిఐకి ఇచ్చిన వాళ్ళు ఏదైతే ఇచ్చిండ్రో ప్రొసీడింగ్ విచారణకు ఇచ్చిండ్రో దానిలో వర్డ్ టు వర్డ్ ఉంది. ఒకసారి ఈ కమిషన్ విచారణ చేసినప్పుడు జస్టిస్ పీసీ ఘోష్ అంటే సుప్రీంకోర్టు ఫార్మర్ చేయటం, మరి ఆయనకన్నా పెద్దగా ఇన్వెస్టిగేషన్ చేయరు వాళ్ళు. ఆయన అందరి సాక్షులను విచారించిండు, మొత్తం ఎంతమంది ఇంజనీర్లు పనిచేసిండు, ఎంతమంది కాంట్రాక్టర్లు ఉన్నారు, ఆ కాంట్రాక్టర్లను ఎగ్జామిన్ చేసిండు, అన్ని అంత ఇన్వెస్టిగేషన్ హాస్ బిన్ కంప్లీట్ అయినాక మళ్ళీ సిబిఐకి చేయాల్సిన నాకు కూడా అదే ఆ క్వశ్చన్ నాకు కూడా. ఇప్పుడు మీరు న్యాయవాది కదా హైకోర్టులో, ఒక సుప్రీంకోర్టు జస్టిస్తో వేసిన కమిషను వర్సెస్ సిబిఐ విచారణ, ఇందులో ఏది పెద్దది, ఏది గొప్పది, దేన్ని ఎవరు తప్పు పట్టే అవకాశం ఉంటుంది? ఏది గొప్పది ఏది తక్కువ అనేది అంటే ప్రోటోకాల్ అనేది ఒకటి ఉంటుంది కదా, హైకోర్టు మించి సుప్రీంకోర్టు ఉంటుంది. హైయెస్ట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇస్ ద హైయెస్ట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇన్ ఇండియా. అంటే దేశంలో పెద్ద దర్యాప్తు సంస్థ. ఓకే, ఆ పెద్ద దర్యాప్తు సంస్థ కోసం చిన్న మర్డర్ కేసులో కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. పెద్ద కేసు చిన్న కేసు అనేది దీనికి శాంటిటీ 100 కోట్లు 1,00,000 కోట్లు కాదు, 10 రూపాయలు 100 రూపాయలు అని కాదు. కానీ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కదా ఈ దేశానికి. ఆ అత్యున్నత న్యాయస్థానంలో అత్యున్నతమైన ఒక జడ్జి ఒక కమిషన్ వేసి 1.5 ఏడాది చేసిన తర్వాత ఆ జడ్జి కమిషన్ పనికిరాదు అని అంటే, ఆ జడ్జి రేపు సిబిఐని కానీ లేదా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ తప్పుపట్టే అవకాశం ఉంటుందా ఆయనకు? నా కమిషన్ని తప్పు, నా కమిషన్ మీదనే మళ్ళీ మీరు సిబిఐకి వెళ్ళారంటే ఇది నన్ను అవమానించినట్టు. అవమానం అనేం లేదు. ఇప్పుడు జస్టిస్ షా కమిషన్ మొదలుకుంటే జస్టిస్ లిబర్హాన్ కమిషన్, బాబ్రీ మసీదు 6 డిసెంబర్ 1990 నాడు ఏదైతే జరిగిందో, 16 డిసెంబర్ 10 రోజుల తర్వాత పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి ఏం చేసినట్టు అప్పుడు వీళ్ళు కమిషన్ వేసిండ్రు, జస్టిస్ లిబర్హాన్ కమిషన్ ఇస్తే జస్టిస్ లిబర్హాన్ కమిషన్ కూడా 17 సంవత్సరాల సుదీర్ఘం అనంతరం విచారించిన తర్వాత ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ కూడా వేసేస్తే కోర్టులో క్వాష్ అయిపోయింది కదా. నేను ఏమంటున్నా, నాట్ ఓన్లీ వన్. ఇప్పుడు జస్టిస్ వర్మ కమిషన్, రాజీవ్ గాంధీ అసాసినేషన్ జరిగింది. అసాసినేషన్ జరిగితే కూడా ఎందుకు జరిగింది అంటే, మాజీ ప్రధానమంత్రికి ఉండాల్సిన సెక్యూరిటీ ఎంత, ఏం చేయాలి ఏందనేది వాళ్ళు చేసింది. వేస్తే జస్టిస్ వర్మ కమిషన్ వేస్తే కూడా ఆ వర్మ కమిషన్లో ఆయన చెప్పిండు, ఏం చెప్పిండు అంటే, సెక్యూరిటీ ల్యాప్సెస్ ఏం లేకుండే మా దగ్గర, సెక్యూరిటీ ల్యాప్సెస్ కూడా, కానీ కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మొత్తం ఇన్వాల్వ్ అయినందుకు ఇట్లా జరిగిందని చెప్పి ఒక రిపోర్ట్. ఎప్పుడు కూడా కమిషన్లు అనేటివి వీటి దోష కాదని చెప్పలేవు, అక్కడ జరిగింది ఫ్యాక్ట్ ఫైండింగ్ చెప్పి తీసుకొచ్చి ఇస్తారు, గవర్నమెంట్కి చేయాలి. కానీ వీళ్ళు దోషి కాదు, వాళ్ళు నిర్దోషి అనేది చెప్పలేరు. అవును, వాస్తవం. మరి ఈ కమిషన్లు ఫ్యాక్ట్ ఫైండింగ్ చేపట్టినప్పుడు కోర్టులు క్వాష్ చేస్తున్నాయి, స్టేలు ఇస్తున్నాయి. మరి అట్లాంటప్పుడు ఈ కమిషన్లు కేవలం కాలయాపన కోసం చేస్తున్న ఫ్యాక్ట్ ఫైండింగేనా? ఇది నిజంగా పనికొచ్చే ఈ ఫ్యాక్ట్ ఫైండింగ్ల మీద చర్యలే తీసుకోవట్లేదు. ఈ ఫ్యాక్ట్ ఫైండింగ్ ఈరోజు ఘోష్ కమిషన్ 1.5 ఏడాది చెప్పినట్టు, లిబరాన్ కమిషన్ 17 చేసినప్పుడు, మరి ఈ కమిషన్లకు పెట్టిన ఖర్చు ఏంది? మరి ఈ కమిషన్లకు పెట్టిన ఖర్చుని ప్రభుత్వాలు ఎన్నికిస్తాయా, కమిషన్లు జరిపిన వాళ్ళు ఇస్తారా? ఇది ప్రభుత్వ ధనాన్ని వృధా చేయడమే కదా, అట్లాంటి ప్రజల ధనం కదా వీళ్ళకు. ఇప్పుడు నిజంగానే ఆ రోజు 1977లో వేసిన కమిషన్ ఉందో, ఆ కమిషన్లో మొత్తం ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు దొరకబట్టకపోయి చేసుకుంటా ఎంతోమందిని జైల్లో పెట్టి అన్ని కమిషన్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ కూడా ఈవెన్ ఈ రోజు వరకు కూడా రిపోర్ట్ ఎక్కడ దొరకదు, ఓన్లీ జస్ట్ బీజేపీ లైబ్రరీ అనే లైబ్రరీలో కొడితే దొరుకుతుంది. అది నేను నిన్న మొన్న దాని మీద రీసెర్చ్ చేసిన. ఇది జస్ట్ ఆ కమిషన్ లిబర్హాన్ కమిషన్, ఇది మన షా కమిషన్ రిపోర్ట్ కూడా దొరకట్లేదు. అంటే నేను ఏమంటున్నా అంటే, ఇవన్నీ కమిషన్లు ఉంటున్నాయి, కమిషన్లు ఫ్యాక్ట్ ఫైండింగ్ ఉంటున్నాయి, కానీ కోర్టులలో పోతే వాళ్ళు కరెక్ట్ చేసి నిలబడితే కరెక్ట్ చేయడం నిలబడాయి అంతే. ఎందుకంటే వాళ్ళు అంటే జస్టిస్లు కూడా పూర్తిగా రాజకీయ నేపథ్యంలోనే ప్రొసీజర్స్ ఫాలో కాకుండా చేస్తున్న కమిషన్లు అని చెప్పొచ్చు. నేనేమంటున్నా, అట్లనే నేను అనట్లేదు, కానీ నేనేమంటున్నా అంటే, వాళ్ళు ఫాలో కానప్పుడు ఖచ్చితంగా కోర్టుకు పోయే ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఉంటుంది ప్రజాస్వామ్యంలో. ఆ కోర్టును అప్రోచ్ అవుతారు న్యాయం కోసం. అప్రోచ్ అయినప్పుడు ఆ కోర్టులు ఎట్లా చెప్తే అట్లా మనం వినడానికి సిద్ధం.